మీ విద్యార్థి దశలో మీరు ఎదుర్కొన్న కష్టాలను ఎలా అధిగమించారో వివరించండి. ఎస్పెషల్‌గా నేను ఒక యావరేజ్ స్టూడెంట్ అనొచ్చు, లేకపోతే డల్ స్టూడెంట్ కూడా అనొచ్చు. హ్మ్. ఇనిషియల్‌గా నేను ఫెయిల్ కూడా అయిన కొన్ని సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. ఓకే. దీన్ని అన్ని అబ్జర్వ్ చేసిన టీచర్స్ అందరు కలిసి మాకు సెపరేట్‌గా ఒక స్టడీ అవర్స్ అని పెట్టడము, హ్మ్. చదివిపియడము, హ్మ్. రివిజన్ టెస్టులు చేపియడము, ర్యాపిడ్ రివిజన్స్ చేపియడము. ఇలాంటి వల్ల ఏం జరిగింది అనంటే నా సబ్జెక్ట్స్ మీద నాకు గ్రిప్ రావడము. ఎస్పెషల్లీ మా హెడ్ మాస్టర్ సార్ ఉండేవారు. ఎర్లీ మార్నింగ్ మీరు లేచి చదువుతున్నారా లేదా అని కూడా ఆయన కనుక్కునేవారు. లైక్ ఫోన్ చేయడము. ఓకే. అలా మాకు ఒక సపరేట్ షెడ్యూల్ ఉండేది. ఈ ఆస్పెక్ట్స్ వల్ల నాకేం జరిగింది అనంటే ఎట్ లాస్ట్‌కి 10th అనేది నేను డిస్టింక్షన్‌లో క్వాలిఫై అయినా. తర్వాత కూడా నాకేమర్థమైంది, ఈ ప్రిపరేషన్‌లో నాకు కూడా ఏం తెలిసిందంటే ప్రతి సబ్జెక్ట్ మనకు కొత్తగానే ఉంటుంది. హ్మ్. దాన్ని ఒక పద్ధతిగా చదవడము, హ్మ్. రివిజన్స్ చేసుకోవడము, ఇవన్నీ నాకు స్కూల్ నుంచి నేర్చుకోవడం జరిగింది. సో, ఇలా చేయడం వల్ల నాకు గ్రూప్ 1 వచ్చిందని అనుకుంటున్నాను. కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే మీరు ఈ ఆ! స్థాయికొచ్చారు. ఇష్టపడాల్సిందే అండి. ఖచ్చితంగా ఇష్టపడాలి. సో, ఆ ఇష్టపడాలి చేయడానికి ట్రై చేసింది కూడా టీచర్సే అండి. ఓకే. ఐ వాస్ ఖచ్చితంగా. ఐ వాస్ వెరీ మచ్ స్కెప్టికల్ అబౌట్ స్టడీస్ ఆల్సో. నాలో చదువుకోవాలి, చదువుకుంటేనే బాగుపడతారు. చదువు అనేది లిమిట్‌లెస్ పవర్ చెప్పడం కూడా జరిగింది మా టీచర్స్. ఇవన్నీ నాకు ఇప్పటికి యూజ్ అవుతున్నాయి. నేను కూడా ఎవరికన్నా చెప్పాలి అంటే నేను కూడా అలాగే చెప్తాను. ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ఇచ్చే ఇన్‌స్టిట్యూషన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అని అనుకుంటాను. ఓకే. అంటే ఏ ఒక్క స్టూడెంట్‌ని కూడా ఇగ్నోర్ చేయకుండా ప్రతి అవునండి. స్టూడెంట్ మీద ఫోకస్ చేస్తారు. అవునండి. ఓకే. టాపర్స్ అనే కాదు. జనరల్‌గా మనం చూసేదంటే టాపర్స్ మీద చూస్తారన్నట్టు అవును. ఎక్కువ. టాపర్స్ మీదే ఎక్కువ కాన్సంట్రేషన్ కాన్సంట్రేషన్ చేస్తారు. ఉంటది. కానీ మా మేనేజ్‌మెంట్ గాని, మా టీచర్స్ గాని ఎలా ఉండేనంటే ఓన్లీ బ్యాక్ బెంచర్స్‌కి గాని, ఓకే. లాస్ట్ ఇంగా వాళ్ళ ఎంకరేజ్‌మెంట్, వాళ్ళ డెవలప్‌మెంట్‌నే మోస్ట్ ప్రయారిటీగా చూసారు. అందరూ డెవలప్ అవ్వాలి, అందరూ పాస్ అవ్వాలి, అందరికీ చదువు రావాలి అనే ఆస్పెక్ట్ మీదనే మా కరిక్యులమ్ ఉండేది.